చిన్నప్పుడు అమ్మ ఏది పడితే తిన్నామంటే కారణం ఎవరో తెలుసా? అమ్మ కాదమ్మా, బూచాడు. ఆ బూచాడే మా చేత ఆ పని చేయించాడు. ప్రతిదానికి బూచాడే. ఇది తినకపోతే బూచాడు ఎత్తుకుపోతాడు అంతే. ఆ బూచాడ కూడా ఇప్పటికి నాకు పరిచయం కాలేదు. అంటే చిన్నపిల్లల ప్రవర్తన బాగున్నందుకు బూచాడికి ఇవ్వాలి సర్టిఫికెట్, నోబెల్ ప్రైజ్ అంతా బాలల బహుమతి. బాలనందరినీ బాగు చేసింది తెలుగు సాహిత్యంలో బూచాడే. బూచాడు అనే ఒక్క భయం ఎంతో మంది చిన్నపిల్లల ప్రవర్తనను మార్చిందమ్మా. మంచి పనులు చేయించు. ప్రసాదం కళ్ళకద్దుకోకుండా తింటే బూచాడు ఎత్తుకుపోతాడు, వాటి భయపడి కళ్ళకద్దుకునేవాడు. మరి తల్లి చెప్పిన అబద్ధమే ఇది. కానీ అబద్ధం ఎందుకు చెప్పింది? మనిషి బాగుపడడం కోసం చెప్పింది. అది అబద్ధం కాదండి, చతుర్వేదాలతో సమానమైన సత్యం అది. అది అబద్ధం ఎలా అవుతుంది? ఎందుకంటే మన ఉద్దేశం అతను బాగుపడ్డం. లేకపోతే చిన్నపిల్లడికి తెలియదు, వాడికి లాజిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏం తెలుసని. ఆ చెప్పలేనప్పుడు ఏమిటంటే ఇదే. అందుకని పిల్లలకు కూడా ఏదో సైన్స్ చెబుదామని ప్రయత్నం చేయకూడదు. వాడికి వయస్సు రావాలి కదా. అంతవరకు కాస్త ఏదో పూచాడనో తల్లినో తండ్రినో ఏదో భయపెట్టో భ్రమ పెట్టో చేయించాలి.